Hi guys, good morning. Welcome back to our field. This is Harish. I'm back with another video. ఇదైతే మొన్న డిమార్ట్లో ఉన్న రెయిన్ కోట్ కంప్లీట్ సెటప్ 1000 రూపాయలు పడ్డాయి నాకైతే. సో వర్షంలో స్టార్ట్ అయినా కరీంనగర్ నుంచి ఇప్పుడు జైత్యాల పోతున్నా. సో ఇది విత్ స్టాండ్ అయితే ఆ వర్షానికి లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. 1000 రూపాయలు పెట్టినాం కదా, మరి 1000 రూపాయలు పెట్టినప్పుడు కనీసం తడవకుండా ఉండాలి. ఒక 50 కిలోమీటర్లు పోతే తడుతుందా లేదా అనేది వీడియోలో చెక్ చేద్దాం. ఇది ఇవాళ నా అవుట్ఫిట్, హెల్మెట్, రెయిన్ కోటు, దానికి సంబంధించిన ప్యాంటు, నా బండి, ఇక బ్యాగ్ తడవకుండా కూడా ఒక రెయిన్ కోట్. సో వర్షం అయితే మంచిగానే పడుతుంది. ఇక్కడ నుంచి 40-50 కిలోమీటర్స్ ఎట్లుంటుంది ఈ జర్నీ అనేది చూద్దాం. వర్షం ఇట్లే కొట్టాలి, ఎందుకంటే వర్షం కొడితేనే కదా పని చేస్తున్నా లేదా అని తెలుస్తుంది. ఓకేనా? చలో, దేవుడు నా మాటలు విన్నట్టున్నాడు. జోరుగా వర్షం పడుతుంది, పిచ్చి పిచ్చిగా పడుతుంది వర్షం. ఇట్లే పడాలి పోయేదాకా, డెస్టినేషన్ రీచ్ అయ్యేదాకా హ్యాస్ టు బి కంటిన్యూ. ఓకేనా? వర్షంలో ఒక పాట పాడితే ఎట్లుంటుంది? అండ్ I was running far away, would I run off the world someday? Nobody knows, nobody knows. And I was dancing in the rain, I felt alive, I can't complain. But don't take me home where I belong. No. వర్షం అయితే గట్టిగానే పడుతుంది. నా ఎట్లుందంటే యాక్చువల్గా వర్షానికి ఎదురుపోతున్నాను, సేపల్గా ఎదురెక్కినట్టుంది. వర్షానికి ఎదురుగా పోతున్నా, వర్షం నాకు ఆపోజిట్ డైరెక్షన్లో కొడుతుంది. నేనేమో వర్షం ఫీల్డ్ వెళ్ళాలని చెప్పేసి హెల్మెట్ ఉన్న అద్దం కూడా తీసి పడేసిన. మొత్తం చుట్టూతో కొట్టినట్టు కొడుతుంది వర్షం. ఒక్కొక్క చినుకొచ్చి ముఖం మీద పడుతుంది, చూస్తూ చూసినట్టు అనిపిస్తుంది. వర్షం అయితే గట్టిగానే ఉంది. ఆల్రెడీ నాకు లోపల చెట్టు కొంచెం తడిసిన ఫీల్ వస్తుంది. చూడాలి, పోయినాక తెలుస్తుంది అసలు ఎట్లుంది అనేది. మనకు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. ఇంత వర్షంలో మరి ఎందుకు పోతున్నావు బ్రో అని అనుకుంటారు కదా. ఎందుకంటే కాలం ఎప్పుడైనా ఒకేలాగా ఉండదు కదా బ్రో. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ప్రతి కాలం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అన్నీ మంచిగా ఉన్నప్పుడే నేను పనికి వెళ్తూ ఉంటే కుదరదు కదా. సో కాలం ఎట్లున్నా, వెదర్ కండిషన్ ఎట్లున్నా మనం బయటికి వెళ్ళాల్సిందే, పని చేయాల్సిందే. యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా? లైఫ్ అంటే అంతే కదా మరి. వీ మస్ట్ స్టడీ ఫర్ ఆల్ ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్. గైస్, ఇప్పుడే జగిత్యాల టు కరీంనగర్ హైవే ఎక్కిన. ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతే ఇంకా డెస్టినేషన్కి.
finally reached to Jagityal. మొత్తానికి అయితే జగిత్యాల రీచారా. ఇప్పుడు డ్రెస్ ఇప్పి చూద్దాం మీరు ఎయిర్ కోడ్ పని చేసిందా లేదా. నాకు తెలిసి మొత్తం నడిచిపోయిట. ఇది మన డిమార్ట్ రెయిన్ కోట్. ఇప్పుడు ఇప్పి చూద్దాం. ఇది పరిస్థితి. తడిసింది ఆల్రెడీ. ముందర పక్క తడిసింది, వెనక పక్క తడిసిందా, వెనక పక్క తడిసిందా, వెనక ఒళ్ళు అక్కడక్కడ తడిసింది. కొంచెం 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 తడవాలి. పాయింట్ పర్సెంట్ సో ఇది పాయింట్ అన్నట్టు కొంచెం కొంచెం తడిసింది. సో కంప్లీట్లీ టాప్ క్వాలిటీ అయితే కాదు. మనం పెట్టిన 1000 రూపీస్ బడ్జెట్. నీకు ఉన్నప్పుడు మరి కార్ ఏం ఉన్నాయి, అంతకంటే పెద్ద అయితే లేవు డిమార్ట్లో. సో ఆవిసపడి కొనేసిన, ఇవి తడిసి వచ్చిన. ఓకేనా, ఇది మన డిమార్ట్ రెయిన్ కోట్ అన్నమాట. ఓకే, ఇట్లుంటుంది డిమార్ట్ క్వాలిటీ. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ హరీష్ దికొండ సైనింగ్ ఆఫ్. బై బై.